ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు, ఎవరినైనా తాకినప్పుడు, డోర్ హ్యాండిల్స్ పట్టుకున్నప్పుడు, లిఫ్ట్ డోర్స్ పట్టుకున్నప్పుడు మనకు షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటుంది కదా! మనం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాం. అసలు ఇలా షాక్ ఎందుకు కొడుతుంది? తెలీదండి. మన చుట్టూ ఉండేవన్నీ పరమాణువులతో ఏర్పడతాయి. వాటినే ఆటమ్స్ అని కూడా అంటాం. ఈ ఆటమ్స్‌లో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ నెగెటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇక న్యూట్రాన్ న్యూట్రల్ గా ఉంటాయి. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఈక్వల్ రేషియోలో ఉంటాయి. వీటి మధ్య సమతుల్యం దెబ్బతింటే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ లో ఎలక్ట్రాన్స్ కి ఫ్లో అయ్యే గుణం ఉంటుంది. ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల షాక్ కొడుతుంది. దీన్ని స్టాటిక్ షాక్ అంటాం. సపోజ్ రగ్గు కప్పుకొని మనం మంచి నిద్రలో ఉంటాం. అప్పుడు ఎవరో డోర్ బెల్ కొట్టారనుకోండి, సడన్ గా వెళ్ళి డోర్ హ్యాండిల్ ని పట్టుకోగానే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే డోర్ హ్యాండిల్స్ నెగటివ్ ఛార్జ్ అవుతాయి. ఈ పాజిటివ్ వెళ్ళి నెగటివ్ తో బ్యాలెన్స్ అవ్వడానికి ట్రై చేయడం వల్ల షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఇలాంటి షాక్స్ ఎక్కువగా చలికాలంలో జరుగుతుంటాయి. వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇలా తరచుగా షాక్స్ కొడుతుంటే ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, ఏమైనా పట్టుకోవాలన్నా, ఏమైనా ముట్టుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో, ఆఫీస్లో ఉన్నప్పుడు సాక్స్ వేసుకోవడం మంచిది. కాటన్ దుస్తులు ధరించడం మంచిది.